ఓం నమ శివాయ. సింహరాశి వారికి ఒక గొప్ప సందేశం ఉంది. ఈ సందేశం సాధారణమైనది కాదు. ఇది పరమేశ్వరుడి అనుగ్రహంతో మీకు అందుతున్న ఒక దైవ సంకేతం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 2026 ఉగాది తర్వాత సింహరాశి వారి జీవితంలో ప్రారంభమయ్యే కాలం సాధారణ కాలం కాదు. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే కాలం. మీరు గతంలో అనుభవించిన కష్టాలు, బాధలు, నిరాశలు అన్నీ కూడా ఇప్పుడు ముగిసే సమయం దగ్గర పడుతుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరికే సమయం వచ్చింది. అందుకే ఈరోజు శివుడి సందేశంలా మీకు చెప్పబడుతున్న ఈ విషయం చాలా ప్రత్యేకమైనది. సింహరాశి అనేది సూర్యుని ఆధిపత్యంలో ఉండే రాశి. సూర్యుడు అంటే రాజు. అందుకే సింహరాశి వారికి సహజంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మీరు ఎక్కడ ఉన్నా మీ వ్యక్తిత్వం ప్రత్యేకంగా కనిపిస్తుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో అనేక పరీక్షలు ఎదురయ్యాయి. మీరు చేసిన కష్టానికి సరైన గుర్తింపు రాకపోవడం, దగ్గర వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడులు ఇవన్నీ కూడా మీరు అనుభవించారు. చాలాసార్లు మీరు ఎందుకు నా జీవితంలో మాత్రమే ఇలా జరుగుతోంది అని కూడా అనుకుని ఉంటారు. కానీ జ్యోతిష శాస్త్రం చెప్పేది ఏమిటంటే, దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వారికి ముందుగా పరీక్షలు అనేవి ఇస్తాడు. ఇప్పుడు ఆ పరీక్షల కాలం ముగియబోతోంది. 2026 ఉగాది నుంచి సింహరాశి వారికి ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది. ఈ దశను చాలామంది జ్యోతిష్య నిపుణులు రాజయోగ కాలం అని చెబుతారు. ఎందుకంటే ఈ కాలంలో గ్రహాల స్థితి మీకు అనుకూలంగా మారబోతోంది. మీరు గతంలో చేసిన కష్టం ఇప్పుడు ఫలితంగా మారే సమయం ఇది. మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టుకి ఇప్పుడు ఆనందం రూపంలో ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి. శివుడి సందేశం ప్రకారం సింహరాశి వారు ఇకపై భయపడాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో వచ్చే 30 సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగం చేసేవారికి పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు వస్తాయి. కొంతమంది సింహరాశి వారు తమ జీవితంలో పెద్ద స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఊహించని స్థాయిలో మీ పేరు ప్రతిష్టలు పెరగవచ్చు. కుటుంబ జీవితంలో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. గతంలో కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తగ్గిపోతాయి. ఇంట్లో శాంతి, ఆనందం పెరుగుతుంది. మీరు చాలా కాలంగా కోరుకున్న కొన్ని కోరికలు ఇప్పుడు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మరికొంతమందికి వాహన లేదా ఆస్తి సంపాదించే యోగం ఉంటుంది. అయితే శివుడి సందేశంలో ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది. దేవుడు అనుగ్రహం ఇచ్చినప్పుడు మనం కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. విజయంతో పాటు వినయం కూడా అవసరం. మీకు వచ్చే అవకాశాలను సరైన విధంగా ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కానీ అహంకారం అనేది పెరిగితే అవకాశాలు దూరమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే శివుడిని నమ్మి ధర్మం పాటిస్తూ ముందుకు సాగాలి. సింహరాశి వారు కూడా శివుడి అనుగ్రహం పొందడానికి కొన్ని చిన్న ఆచారాలు పాటిస్తే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయడం మంచిది. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు జపించడం మీ మనసుకు శాంతి ఇస్తుంది. అలాగే పేదవారికి సహాయం చేయడం కూడా శివుడికి చాలా ఇష్టం. మీరు చేసే మంచి పనులు మీ జీవితంలో ఇంకా మంచి ఫలితాలను తీసుకువస్తాయి. ఈ ఉగాది తర్వాత మీ జీవితంలో ఒక కొత్త ఆశ కనిపిస్తుంది. చాలా కాలంగా మీకు దూరంగా ఉన్న అదృష్టం ఇప్పుడు మీ వైపు తిరిగి వస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళినా గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీ పేరు మంచి విధంగా వినిపిస్తుంది. కొంతమంది సింహరాశి వారు నాయకత్వ స్థానాలకు కూడా చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ కాలం మీకు దేవుడు ఇచ్చిన ఒక వరం లాంటిది. మీరు ధైర్యంగా ముందుకు సాగితే ఈ వరం మీ జీవితాన్ని స్వర్ణమయం చేయగలదు. మీరు గతంలో అనుభవించిన కష్టాలను మరచిపోయేంత ఆనందం
మీ జీవితంలో వచ్చే అవకాశం ఉంది. అందుకే సింహరాశి వారు ఈ ఉగాది నుంచి ప్రారంభమయ్యే కాలాన్ని వృధా చేసుకోకండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకురండి. దేవుని నమ్మకం, మీ కష్టం ఈ రెండూ కలిసి మీ జీవితాన్ని నిజంగా రాజయోగంగా మార్చగలవు. చివరగా శివుడి సందేశం ఏమిటంటే, భయపడకండి, మీ సమయం దగ్గరలోనే ఉంది. మీరు నమ్మకంతో ముందుకు సాగితే వచ్చే సంవత్సరాల్లో మీరు నిజంగానే రాజుల్లా జీవించే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితంలో వెలుగు నింపే ఈ దైవ సందేశాన్ని గుండెల్లో పెట్టుకుని ముందుకు సాగండి. మీ కష్టం వృధా కాదు. మీ అదృష్టం మెల్లగా మీ వైపు నడుస్తోంది. ఇలాంటి మరిన్ని జ్యోతిష్య విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. అలాగే చిన్న లైక్ చేసి, మీ రాశి సింహరాశి అయితే కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. శివుడి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.